నీట్ అక్రమాలపై ఆందోళనకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేయనున్నారు. నీట్ పేపర్ లీక్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. దోషులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రేపు ఉదయం 10:30 గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన చేయనున్నారు. ఈ ఆందోళనకు విద్యార్థులు, యువకులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. నీటి అక్రమాలపై ఆందోళనకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేయనున్నారు. నీట్ పేపర్ లీక్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. దోషులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రేపు ఉదయం 10:30 గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన చేయనున్నారు. ఈ ఆందోళనకు విద్యార్థులు, యువకులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ ఆ పరీక్ష ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల తర్వాత కొంతమందికి గ్రేస్ మార్కులు కలపడం, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు ఇటు బీహార్లో ఆ పరీక్షా పత్రం లీక్ అయిందని చెప్పేసి కూడా అక్కడ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంతమందిని అక్కడ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. లీక్ అయినటువంటి విషయాన్ని అయితే ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అయితే ఈ నీట్ పరీక్షకు సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించాలనుకుంటారు. వాళ్ళ భవిష్యత్తుపై నీళ్లు చల్లాయి. ప్రస్తుతం నీట్ నిర్వహించినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ ఏజెన్సీ టెస్ట్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇక దీనికి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు చేయాలని చెప్పేసి ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఆ మేరకు రేపు హైదరాబాద్లో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు ఎక్కువ మంది ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితమే పిలుపునిచ్చారు. ఇక దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం ఆటలాడుకుంటుంది అని చెప్పేసి కూడా కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ ఆయన మీడియా సమావేశంలో ఇటు కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు దానిపై విచారణ చేయాలి అని విచారణ చేసి బాధ్యులను గుర్తించాలి. కానీ అటువంటివి ఏవి పట్టించుకోకుండా అసలు ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చెప్పేసి కూడా కేంద్రం ప్రకటనలు చేయడం చేస్తుంది. విద్యా వ్యవస్థనంతా కూడా కేంద్రం తమ గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు అయితే చేశారు. ఇక ఈ నీట్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా అవకతవకలపై విచారణ చేసి బాధ్యులను గుర్తించాలి. అప్పటి వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్యుఏ విద్యార్థి సంఘ నేతలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే అన్ని విద్యార్థి సంఘాలు ఈ నీట్కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాజ్భవన్లు కూడా ముట్టడిస్తున్నాయి. ఎంతోమంది విద్యార్థులు చాలా ఆశతో భవిష్యత్తుపై కోటి ఆశలతో నీట్ రాస్తే ప్రస్తుతం అందులో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు కావచ్చు, అదేవిధంగా అవకతవకల కారణంగా చాలామంది సీటును కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నీట్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు దాన్ని నిరాకరించింది. కానీ ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక ఆందోళన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. సౌజన్య.